నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదియాష్ గౌడ్ గారు ఉన్నారు, ప్రచార కమిటీ చైర్మన్. సో మదన్ ఎట్లా చూసుకోవచ్చు, కేటీఆర్ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. కేడీ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అధికారం పోయినది మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. కారు కత్తి మొత్తం కాలేని పంక్చర్ కూడా అయిపోయినది. వీడు మాట్లాడే మాటలకు అర్థం లేదు పడడం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాల కొరకు వెనుకున్నారు. మా మేనిఫెస్టోలో 100 రోజుల్లో అమలు చేసే గ్యారంటీలు 6, మిగతా 5 సంవత్సరాల కాలంలో అమలు చేసే అంశాల గురించి మేనిఫెస్టోలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే కావస్తా ఉంది. వాడికి ఎందుకు అంత ఆతృత? గతంలో లెక్క తీస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరిందా? వీడు కేటీ రామారావు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతూ హైదరాబాద్ నగరం మొత్తం ఫ్రీ వైఫై చేస్తానన్నాడు. ఫ్రీగా దోచుకున్నాడు, మొత్తం ఎక్కడ పోతే అక్కడ దోచుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన హామీ ఏదన్నా దళితుల 3 ఎకరాల నుంచి నెరవేరిందా? మైనార్టీ రిజర్వేషన్స్ పెంచినరా? ట్రైబల్ రిజర్వేషన్స్ పెంచినరా? ఉద్యోగాలు కల్పించినరా? నువ్వు ఏది చేయకుండా 3 నెలలు అయిపోయిన ప్రభుత్వాన్ని, 100 రోజులు దాటిన ప్రభుత్వాన్ని పట్టుకొని ఇంకా చేయట్లే, మేము సాధిస్తాం. ఎవరి కొరకు పోయి నీ పోరాటము? నువ్వు దోచుకుంది కాపాడడానికి కొరకు పోరాటమా? నువ్వు కబ్జా చేసిన భూముల గురించి పోరాటమా? నువ్వు కట్టుకున్న విల్లాలు ఫామ్ హౌస్ల కొరకు నీ పోరాటమా? లేక నీ ప్రైవేట్ విమానాలు తిరగడం తగ్గిపోయిందని చెప్పి నువ్వు విహారయాత్రలు ఆగిపోయిన పోరాటం చేస్తావా? ఎవరి కొరకు రాబోయే నీ పోరాటం? ఈ బేవకూఫ్ మాటలు బంద్ చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ మీద, కొంతమంది మీ పార్టీ నాయకుల మీద కూడా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సో ఎట్లా చూడవచ్చు దీన్ని? మీరు సమర్థిస్తున్నారు? పరువు లేనోడు పరువు నష్టం దావా వేస్తే ఏమవుతుంది? పరువునోడు పరువు నష్టం దావా వేయాలి. పరువు కోల్పోయినాడు, పరపతి కోల్పోయినాడు, కనీస సంస్కారం కూడా లేనోడు ఇక అతను పరువు నష్టం దావా వేస్తే అయ్యేదే ఉన్నది. దొంగలు దోపిడీదారులు కూడా పరువు నష్టం దావాలేస్తే ఏందట? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు దాదాపు ఈ 3 నెలల్లో 200 మంది రైతులు చనిపోయారు అంటున్నారు. వాస్తవం అయితే నిజంగా 200 మంది రైతులు చనిపోయారా 3 నెలలు? కేసీఆర్ ఎప్పుడు మాట్లాడింది మాట? పొద్దున్న సాయంత్రమా? ఎప్పుడు మాట్లాడి? ఏ టైంలో మాట్లాడాడు? కేసీఆర్ ఈ మాట అన్నది ఉదయం 6 గంటలకు మాట్లాడిండా, మధ్యాహ్నం మాట్లాడిండా, లేక 3 గంటలకు మాట్లాడిండా? నేను చూసింది 3 గంటలకు ప్రెస్ మీట్ అనుకుంటా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండి గ్లాసులో సారా పోసుకొని తాగుతుండే క్యాబినెట్ మీటింగ్లలో. కేసీఆర్ లేస్తే మందు కొడతాడు, పండుకుంటే మందు కొడతాడు, నిద్రపోతున్నప్పుడే, పండుకోయే ముందు మందు కొడతాడు, నిద్రపోతున్నప్పుడే మందు కొట్టాడు. 3 గంటలకు కొట్టిండంటే మధ్యాహ్నం కళ్ళు తాగిండా, మా కళ్ళు ఏమైనా తాగుంటాడు, లేకపోతే సారానైనా తాగుంటాడు. కాబట్టి సారా తాగినోడు మాటలు ఎవడు నమ్మడు. కానీ పొలం బాట అనగానే కాంగ్రెస్ భయపడ్డది, నీళ్ళు ఇస్తున్నది అంటున్నారు హరీష్ రావు. ముందేదో ఇస్తే అయిపోయా కదా అంటున్నారు. ఈ హరీష్ రావు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతుండేని వాళ్ళ చుట్టాలు చెప్తుండే. ఓ డొక్కు మారుతి కార్లు వచ్చి వాళ్ళ మామ గ్యారేజ్ల కింద కూర్చొని ఒక సద్ది మూట కట్టుకొచ్చుకొని డబ్బా నీళ్లు పట్టుకొచ్చుకొని తాగుతుండే, మామ ఇంట తిని కూడా పెట్టకపోతుండే అని చెప్పారు. ఈ హరీష్ రావుకి 10 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలు 1000 కోట్లు ఆస్తులు ఎక్కడొచ్చాడని చెప్పండి. అప్పుడు హరీష్ రావు మాట్లాడే మాటలకు మేము జవాబు చెప్తాం. మందకృష్ణ మాదిగ గతంలో ప్రెస్ మీట్ పెట్టిండు, మళ్ళీ ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నది, రెడ్లు ఇక మాలల రాజ్యం నడిపిస్తున్నది అంటున్నారు కడియం కూతురుకు టికెట్ ఇవ్వడంతో. మందకృష్ణ మాదిగ నాకు అత్యంత సన్నిహితుడు, నా ప్రియ సోదరుడు. తన జీవితకాలం అంతా కూడా మాదిగల యొక్క వర్గీకరణకు పోరాటం చేస్తూ ఉన్నాడు. అతను తీసుకెళ్ళి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, కాంగ్రెస్ నాయకత్వాన్ని దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగినది. అంతకుముందు ఎన్నికలలో వారికి మాకు మద్దతు కూడా తెలిపినారు. వారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో, వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. వారు ఏ పార్టీకి మద్దతు ఎక్కడ తెలిపినా కూడా, నా సోదరుడు మందకృష్ణ, నీ యొక్క లక్ష్యం వర్గీకరణ, అది కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మీకు వినవిస్తాను. జరగబోయే తుక్కుగూడ సభ వేదిక గత రిజల్ట్ని రిపీట్ చేస్తుందా? అక్కడ సభ ఏర్పాటు చేస్తే 64 సీట్ల మెజార్టీతో గెలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ఆ సభ? బ్రహ్మాండంగా ఉండబోతుంది. మాకు కలిసి వచ్చిన ప్లేసు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ కూడా అక్కడి నుంచే జరగబోతూ ఉన్నది. అది ఇప్పుడు ఒక గంటలో అక్కడ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు.
అక్కడికే వెళ్తా ఉన్నాం గ్రౌండ్ పర్యవేక్షణ కొరకు. అది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడే 10 లక్షల మంది వచ్చినారు. ఈసారి అధికారంలో కూడా ఉన్నాం, మొబిలైజేషన్ మేము చేయాల్సిన అవసరం లే, ప్రజలు ఆతృతతో చూస్తూ ఉన్నారు. ఆ సభ సోనియామ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలతోటి అధికారానికి వచ్చినాం. అదే తుగ్గూడ సభ మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 5 న్యాయతో ఏర్పాటు చేస్తున్న మేనిఫెస్టో రిలీజ్ చేయడంతో జాతీయ స్థాయిలో కూడా INDIA ప్రభుత్వం ఏర్పడుతుందని గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద మధు యాష్కి గౌడ్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఎన్ని పరువు నష్టం దావాలు వేసుకున్నా పరువేలేనోడు పరువు నష్టం దావా వేసుకుంటే ఏం జరుగుతుంది, ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మేము మెజారిటీ ఆఫ్ సీట్లతోటి ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతాం. ఇప్పటికే ఏదైతే తుక్కుగూడకు సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మొదలు కాన్నాయి. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సభా ప్రాంగణానికి చేరుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చూడనట్టు తెలుస్తున్నట్టు మనకు స్పష్టంగా మధు యాష్కి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.